మేడిగడ్డ పర్యటనలో మీడియాతో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు. రాజకీయం, వ్యవసాయం ఒకే గాటన కట్టొద్దని, తప్పులు జరిగి ఉంటే ఉన్నత స్థాయి విచారణ జరిపి శిక్షలు పడేలా చూడండని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అంతేగాని రైతుల పొలాలను ఎండబెట్టి రైతాంగం ఉసురు పోసుకోవద్దని అన్నారు. మేడిగడ్డలో కుంగింది 3 పిల్లర్లే. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ ఒక బరాజు మాత్రమేనని, ఇది కాకుండా సుందిళ్ల, అన్నారం బరాజులు, పంప్ హౌస్లు, అండర్ గ్రౌండ్ టన్నెళ్లు, రిజర్వాయర్లు, ఓపెన్ కెనాళ్లతో 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సిస్టమ్ అభివృద్ధి చేసి ఉన్నదని అన్నారు. వీటన్నింటినీ పక్కకు పెట్టి కుంగిన 3 పిల్లర్లను చూపి ఇదే మొత్తం ప్రాజెక్ట్ అని దుర్బుద్ధితో దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని మేడిగడ్డను సరిచేయాలని, లేకుంటే గడపగడపకు వెళ్లి రైతులను చైతన్యం చేస్తామని మాజీ మంత్రి అన్నారు. ఇంటికో 100 జమ చేసి ఇంజనీర్ల సహకారంతో రైతులతోనే దీనిని రిపేర్ చేయించుకుంటామని అన్నారు. రాజకీయాన్ని, వ్యవసాయాన్ని కాంగ్రెస్ కలిపి చూడొద్దని, ఏ ప్రభుత్వమైనా రైతుల కడగండ్లు తీర్చాలని మాజీ మంత్రి అన్నారు. రైతు బంధు ఇవ్వకున్నా అప్పు చేసి సాగు చేసిన పంటలు ఎండిపోయి రైతులు అవస్థపడుతున్నారని, నీటి లభ్యత కోసమే మేడిగడ్డ బరాజ్, తుమ్మిడిహెట్టిని వదిలిపెట్టింది అందుకే. ప్రాజెక్టు అంతిమ లక్ష్యం రైతులకు సాగునీరు అందించడమే. 2007లో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్లకు సంకల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో పక్కన మహారాష్ట్రలో అధికారంలో కాంగ్రెస్ ఉందని, 2007 నుండి 2014 వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క అనుమతి తీసుకోలేదని, ఉమ్మడి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాదనలను మహారాష్ట్ర కాంగ్రెస్ సర్కారు తిరస్కరించిందని, అప్పుడు మంత్రిగా ఉన్న ఉత్తమ్ ఇప్పుడు కేసీఆర్ తుమ్మిడిహెట్టి వద్ద కట్టాల్సి ఉండే అని మాట్లాడడం అత్యంత చెత్తగా, జుగుప్సాకరంగా ఉందని, మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం, CWC నీటి లభ్యతపై ఎగువ రాష్ట్రం వాటా వంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రయోజనం మరియు రైతుల ప్రయోజనం కొరకు నిపుణులు, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల సూచనలను పరిగణలోకి తీసుకుని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం మల్టీ ఫేస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని రికార్డ్ సమయంలో నిర్మించారు. కాంగ్రెస్ మాదిరిగా ప్రాజెక్టుల నిర్మాణం దశాబ్దాల పాటు సాగతీయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని జీర్ణించుకోలేక లేని అభాండాలని వేసి రాజకీయ లబ్ధి కొరకు సత్య దూరం మాటలు మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి అన్నారు. అనవసర పంతాలు ప్రతిష్టకు పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు ప్రయత్నం చేస్తుందని, 9.5 ఏళ్లు కేసీఆర్ నీళ్లు, కరెంటు పెట్టుబడి గాని ఇబ్బంది లేకుండా చేసి పండిన పంటలు కొనుగోలు చేసి రైతులను సంతోషపెట్టారని, కాంగ్రెస్ వచ్చాక మళ్లీ రైతులకు కరెంటు కటకట, నీటికి కటకట, రైతు బంధుకు కటకట ఏర్పడిందని 3 ఎకరాల రైతు బంధుకు 3 నెలల సమయం తీసుకున్నారని అన్నారు. కాంగ్రెస్ వచ్చాక ఏర్పడిన దుర్భర పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం గమనించాలని, రాష్ట్రంలో వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని, బర్లు, ఆవులు, గొర్రెల మేతకు రైతులు పంటలను వదిలేశారు. కాళేశ్వరంలో పొరపాటు జరిగితే ఆ తప్పును తేల్చేందుకు ఒక కమిటీ వేయండి. అది సాంకేతిక తప్పిదమా, మానవ తప్పిదమా అనేది నిర్ధారణ చేయండి. ఉద్దేశపూర్వక తప్పిదం అని తేలితే దానికి శిక్షలు వేయండి. అంతేగాని రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు శిక్ష వేస్తారా? ఇదేం పరిపాలన అంటూ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. గతంలో కడెం ప్రాజెక్టు కొట్టుకుపోలేదా? శ్రీశైలం పంప్ హౌస్ నీట మునగలేదా? కల్వకుర్తి ఎత్తిపోతల 2 సార్లు నీట మునగలేదా? సాగర్కు ముప్పు ఏర్పడలేదా? మూసీ, ప్రకాశం బరాజ్ గేట్లు కొట్టుకుపోలేదా? అనుకోకుండా జరిగేటివే ప్రమాదాలు. అటువంటి ప్రమాదాలను నివారించేందుకు ఏం చేయాలో చర్యలు తీసుకోవాలి. ప్రపంచంలో ఇదే మొదటిసారి జరిగినట్లు చిత్రీకరించడం తగదు. కాంగ్రెస్ వెకిలితనం లేకి తనం, చిన్న బుద్ధిని, కురచబుద్ధిని, రైతాంగం మీద ఉండే కుట్ర ధోరణిని, కేసీఆర్ మీద ఉన్న అక్కసును కక్కేందుకే ఇలా చేస్తున్నారని అన్నారు. రైతుల దుఃఖం చూస్తే బాధనిపిస్తుంది. నీళ్లిచ్చి రైతుల పంటలు కాపాడమంటే కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్ వాగ్దానాలు అమలు చేయలేక గత ప్రభుత్వ విజయాలను చిన్నగా చేసి చూయించి ప్రజలను మభ్యపెట్టడం లక్ష్యంగా కాంగ్రెస్ చర్యలు. ప్రపంచంలోనే నది నీళ్లను రివర్స్ పంపింగ్తో వెనక్కి పంపే అరుదైన ప్రాజెక్టు కాళేశ్వరం. దీన్నంతా కూడా ఎండబెట్టి నీళ్లు లేవు, లేకుంటే విఫలమైందని చూపించడానికి ప్రభుత్వం. కాబట్టి వాస్తవంగా ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఇది ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక రివర్ మీద రివర్స్గా నీళ్లను వెనక్కి ఎత్తి పంపించేటువంటి ఒక గంభీరమైనటువంటి అంశం. వాళ్ళు ఏదో 3 పియర్స్ దగ్గర కింద కుంగిరిదని అంటే కాదు వాస్తవం. ఇక్కడ చూస్తే 85లో 3 మాత్రం ఇటువంటి సిద్ధాంతమే కరెక్ట్ అయితే
తుమ్మిడేట్టు దగ్గరనే ఒకవేళ కట్టాలనుకుంటానంటే మనకు ఉండేటువంటి సమస్య ఏంది? నీటి లభ్యతనే కదా, నీటి లభ్యతనే కదా. తర్వాత ల్యాండ్ అక్విజిషన్, ఇంపౌండింగ్ అయితే ల్యాండ్ అక్విజిషన్. ఈ రెండింటిని అధిగమించడానికే కదా ఇక్కడ కట్టింది. కాబట్టి ఇక్కడ మనం కట్టినటువంటిది ఈ రూపకల్పన ఏదైతే ఉందో గోదావరి మీదనే అదనపు భూసేకరణ లేకుండా నీళ్లను రివర్స్ పంపింగ్ సిస్టమ్ ద్వారా మొత్తం తెలంగాణకు నీళ్లు అందించడం కోసం ఉద్దేశించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది అద్భుతమైనటువంటిది. మొత్తం ప్రాజెక్టులో భాగంగా ఇది మేడిగడ్డ ఒకానొక బరాజ్. అన్నారం ఉంది, సుందిలో ఉంది, ఇంకా పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ టనల్స్ ఉన్నాయి, ఓపెన్ కెనాల్స్ ఉన్నాయి, రిజర్వాయర్స్ ఉన్నాయి. 45 లక్షల ఎకరాలకు పారవాటకమైనటువంటి సిస్టమ్ డెవలప్ అయి ఉంది. ఇవన్నింటినీ పక్కకు పెట్టేసి కుంగిన 3 పిల్లర్లకు సంబంధించినటువంటిదే మొత్తం ఇదే ప్రాజెక్టు మొత్తం పోయింది అనేటువంటి ఒక దుర్బుద్ధితో దురుద్దేశంతో వాళ్ళు ఇవాళ దుష్ప్రచారం చేస్తున్నారు. అనవసరమైన ప్రతిష్టకు పోయి రేవంత్ సర్కార్ ఈరోజు రాష్ట్ర రైతాంగం యొక్క నోట్లో మట్టి కొడతా ఉన్నారు. రైతులను గత 9.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ సుమారు 18 పంటలు ఏ రకమైన ఇబ్బంది లేకుండా అటు నీళ్లు కానీ కరెంటు కానీ పెట్టుబడి కానీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా పంటలు పండించడానికి వాళ్ళకు చేయూతనిచ్చి పండిన పంటలను కొని రైతుల్ని ఆనందపరిచినారు, సంతోషపెట్టినారు. ఇవాళ మొదటిసారి మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, రైతుల కష్టాలు ప్రారంభమైంది. కరెంటు గడగట, నీటి గడగట, పెట్టుబడి లేదు, రైతు బంధు ఇవ్వాలకి 3 ఎకరాలకు మించి ఇవ్వలేదు. ఆ 3 ఎకరాలకు ఇవ్వడానికే దాదాపు 3 నెలల కాలం తీసుకున్నారు. ఈ దుర్భరమైనటువంటి పరిస్థితులను రైతాంగం గమనించాలని మేము కోరుతాము. దుర్భరమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ కల్పించినటువంటి పరిస్థితి. ఇవాళ పంటలన్నీ ఎండిపోతున్నాయి, వేల ఎకరాలలో ఎండిపోతున్నాయి, ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. బర్రెలను మెప్పుతుండ్రు, ఆవులను మెప్పుతుండ్రు, పశువులను మెప్పుతుండ్రు, గొర్రెలను మెప్పుతుండ్రు. రైతులు దుఃఖపడి కంట కన్నీళ్లు కార్చుకుంటా వాళ్ళు పెంచినటువంటి పంటల్ని ఇలా పశువులకు మెప్పుకునేటువంటి దుస్థితి. ఇంత అనవసరమైన ప్రతిష్ట ఎందుకు? మీరు ఒకవేళ అందులో ఏదైనా పొరపాటు జరిగితే సాంకేతిక పొరపాట, ఇతరత్ర పొరపాట ఏదైనా ఉండండి, జాతీయ స్థాయిలో ఒక నిపుణుల కమిటీ వేయండి, దాని ద్వారా నిర్ధారణ చేయండి, ఫస్ట్ దాన్ని రిపేర్ చేయండి. రిపేర్ చేసిన తర్వాత నిజంగానే అది ఒకవేళ మానవ తప్పిదం అయితే, ఉద్దేశపూర్వక తప్పిదం అయితే దానికి అవసరమైన శిక్షలకు ఉపక్రమించండి. ఎవడొద్దన్నాడు? అది చేయమంటానంటే రాష్ట్రంలో ఉండేటువంటి లక్షలాది మంది రైతు కుటుంబాలకు శిక్ష చేస్తారు. ఇదేం విఘ్నత, ఇదేం పరిపాలన ఎక్కడ చూసినామా? గతంలో కడెం ప్రాజెక్టు కొట్టుకపోలే, గతంలో శ్రీశైలం పంప్ హౌస్ నీట మునగలే, కేఎల్ఐ నీట మునగలే 2 సార్లు. నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్ లాంటి వాటికి ముక్కు వాటిలనే ప్రకాశం బ్యారేజ్ గేట్లు కొట్టుకుపోలే, మూసీ గేట్లు కొట్టుకుపోలే గతంలో. ఇవన్నీ కూడా గతంలో జరిగినవే కదా. ప్రమాదాలు జరగకుండా ఉంటాయి? అసలు అనుకోకుండా జరిగేటువంటిదే ప్రమాదం కదా. మరి అట్లా ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని సవరించి భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి ఏం చర్యలు తీసుకోవాలి తప్పిస్తే ప్రపంచంలో ఇప్పుడు ఇది వరకు ఏది ఇటువంటిది ఎక్కడ ఏం జరగనట్లు, ఇదే మొదటిసారి జరిగినట్లు దుష్ట ప్రయత్నంతో చిత్రీకరించడం మీద అసలు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వికలితనాన్ని, లేఖితనాన్ని, చిన్న బుద్ధిని, పురుష బుద్ధిని, రాష్ట్ర రైతాంగం పట్ల వాళ్ళకు ఉండేటువంటి ఒక కక్ష ధోరణిని, కేసీఆర్ మీద ఉండేటువంటి వాళ్ళ యొక్క అక్కసును నక్కడం కోసం మాత్రమే ఇవాళ వాళ్ళు ఇది ఒక ఇష్యూ చేస్తారు. అందుకే ఈ రోజు ఇక్కడికి వచ్చి సైట్కి వచ్చి రాష్ట్ర రైతాంగానికి ఒకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం దిగి వచ్చి చేస్తే సరే, లేకపోతే ఏమవుతుందండి? నేను ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం. అవసరమైతే తెలంగాణ రైతాంగం ధైర్యపోతాం, దర్వాజా కొడతాం, కడపకు 100 రూపాయలు జమ చేస్తాం, రైతులనే తీసుకొని వచ్చి, ఇంజనీర్లనే తీసుకొని వచ్చి మేము సొంతంగా రిపేర్ చేసుకుంటాం. తెలంగాణ రైతులే దాన్ని రిపేర్ చేసుకుంటాం. అప్పుడు తెలిసి వస్తుంది, వీళ్ళ ముఖాన కొడతారు ప్రజలు. చేయవలసిన పని చేయమంటానంటే అనవసరమైన రాతాంతం చేస్తుండే. కడుపు మండుతా ఉంది. నేను రాష్ట్ర మాజీ వ్యవసాయ మంత్రిగా సాక్షాత్తు వ్యవసాయదారుడిని. నేను రోజు 100,000 మంది రైతుల్ని కలిసినటువంటి వాళ్ళ దుఃఖం తలుచుకుంటానంటే వశమైతలేదు. ఇవాళ అరే కళ్ళ ముందర నీళ్లు పోతుంటే వాటిని ఆపి ఇవ్వమంటానంటే ప్రతిష్టకు పోయి మేము చేయనే చేయం, రిపేరే చేయం, దీన్ని ఇట్లే పెడతాం, కేసీఆర్ని ఏదో బోన్లో నిలబెడతాం, మేమేదో శిక్షిస్తాం. నువ్వు చేసేది ఉంటే దమ్ము ఉంటే నీకు చేత తర్వాత చేయవడొద్దన్నాడు. నీకు నిజంగానే అవకాశం ఉంటే ఎవడన్నా అడ్డుపడ్డా? ముందు నీళ్ళు, ముందు రిపేర్ చేయి, రైతుల పంటలు కాపాడు. గజ్జానికి చేతనైతే లేదు. చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వ వైఖరిని. రైతుల పట్ల, వ్యవసాయం పట్ల కక్ష ధోరణి కాంగ్రెస్ ప్రభుత్వం విడనాడాలి. రాజకీయాలను, వ్యవసాయాన్ని కలిపి చూడవద్దు. రైతులు రైతులే. ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా రైతుల కడగండ్లను తీర్చాల్సిందే, ఏ సర్కారైనా. ఇప్పటికే రైతు బంధు ఆలస్యం చేసి ముప్పు తిప్పలు పెడుతున్న రైతుల్ని. అప్పు సప్పులు చేసి సేద్యం చేసుకున్న రైతులు ఇలా పంటలు ఎండిపోయి వాళ్ళు పశువులకు మెప్పుకోవాల్సి వస్తుంది.
ఇదేనా పాలన? ఇదేనా మీ మార్పు? దీనికోసమైనా కేసీఆర్ తెచ్చి మిమ్మల్ని ప్రజలు ఎక్కించింది? ఎన్ని మాయమాటలు చెప్తుంది? రాష్ట్ర రైతాంగం కూడా దయచేసి ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్ మరో బ్యారేజీ నిర్మాణం ఇది కనిపించేది కాపాడు ఇది స్టార్టింగ్ వాటర్ అదే విధంగా ఇప్పుడు కూడా గట్టి వాటర్ కన్నెపల్లి